హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. ఈ రోజు మనతో పాటున్నటువంటి గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మహేష్ బాబు గారింటికి ఈడీ నోటీసులు పంపించారు అని చెప్పి ఒక వార్త ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. అసలు ఎందుకు పంపించారు, దేనికి, ఏంటి రీజన్ అంటే ఏం చెప్తారు? మొన్ననే జరిగింది కదా బెట్టింగ్ యాప్స్. దాని మీదేనా? బెట్టింగ్ యాప్స్ జరిగింది కదా, దాని కొనసాగింపేది. బెట్టింగ్ యాప్స్ అనేది అంటే మనం గుడ్డిగా డబ్బులు ఇస్తున్నారని దేనికంటే దానికి పారదర్శకత లేనిది. ఈ సంస్థ కరెక్టా లేదా అనే దానికి చూసుకొని చేయాలి. ఏ హీరోలైనా కూడా ఇప్పుడు మన హీరోలు చాలా మంది బంగారం యాడ్లు చేస్తున్నారు, మణిపురం గోల్డ్ అవి ఇవి ఇవి అని. వాటిల్లో కూడా డొల్ల ఉంది. అది ఎప్పుడు బయటపడినప్పుడు అంటే ఈ హీరో చెప్పాడు కదా అనుకుంటారు కదా. అట్నే మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ అనే అది పెద్ద సంస్థ. ఇప్పుడు కాదు, ఎప్పుడు 10 ఏళ్ల కిందట. దానికి అంటే అప్పుడు వీడియో యాడ్ కూడా కాదు, మామూలు ఫోటో సెషన్ చేసి పలానా ఇది కొనండి, ఇది కొంటే అయినా బాగుంటుంది, మంచి తక్కువ డబ్బులతో ఎక్కువ లాభం వస్తుంది, మంచి ఉంటుందని. ఇంకొక కీలకమైన విషయం ఏం చెప్పేదంటే హైదరాబాద్లో ఉండే చాలా ల్యాండ్స్, ఏ వెంచర్స్ అయినా కూడా అన్నీ 2 ఓనర్స్ ఉంటారు. అన్ని వివాదాస్పదమైనవి. అయితే ఎవడికి డబ్బులు ఎక్కువ ఉంటే వాడు మేనేజ్ చేసుకుంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి అన్ని కూలగొడుతున్నాడు కదా. ఆ సెక్షన్ పక్కన పెడితే ఈ హీరోలు డబ్బుకు కక్కుర్తిపడి అలాంటి అంటే ఇది నిజమా కాదా అనేది తెలుసుకోకుండా చేస్తే ఇబ్బందులు పడతాడు. మహేష్ బాబు అనే ఆయన టాప్ నెంబర్ 1 హీరో. అప్పుడు ఏదో 5.9 crores ఏదో తీసుకున్నాడంట. అంటే ఈ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆ అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. అంటే ఒకే ప్లాట్ని ఇద్దరికి రమ్మడము, అబద్ధ సాక్ష్యాలు చెప్పడము, వాళ్ళు టచ్లో లేకుండా పోవడము, డాక్యుమెంటరీ లేకుండా డబ్బులు తీసుకోవడము, ఇలాంటి ఆరోపణలు వస్తే ఈడీ వాళ్ళ మీద దాడి చేసింది. 100 కోట్లకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద. చేస్తే అక్కడ ఏం తేలింది, మహేష్ బాబుకు 5.9 crores ఇచ్చామని. అది కూడా ఆన్లైన్ ద్వారా ఇచ్చారు కాబట్టి ప్రూవ్డ్ కదా. ఏదో ఇంత ఇచ్చామని దానికి ఏ డాక్యుమెంటరీ లేదనుకో, అది ఫేక్ న్యూస్ వస్తుంది. కానీ ఇక్కడ విత్ డాక్యుమెంట్ ఆన్లైన్ డబ్బులు ఇచ్చారంటే నిజమే కదా. అందుకని ఈ నెల 27న హాజరమ్మని చెప్పారు. ఇప్పటికైనా చెప్పేది ఏంటంటే ఇది ఇంతటితో తెగదు. బెట్టింగ్ యాప్స్ లాగానే రేపు ఇంకా బయటపడతాయి. ఈ బంగారం యాడ్స్ ఉన్నాయి కదా, కొన్ని కంపెనీలు మనం పేరు చెప్పకూడదు, పేరు ప్రస్తావించకూడదు. ఆ కంపెనీలకు సంబంధించిన కొనంటే వాళ్ళు బంగారం లోపల తూకం కోసమని లోపల ఇనుము పెడుతున్నారంట చాలా మంది. అంటే ఇవన్నీ ఎవరు ప్రోత్సహించేది, ఎవరు? వీళ్ళే కదా, ఈ హీరోలు హీరోయిన్లు. మొన్న సమంత మంచి అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చి, నేను కొన్ని కోట్లకు సంబంధించిన యాడ్స్ నేను చేయకుండా వదిలేశాను, నాకు అర్థమైంది వాట్ ఈజ్ వాట్ అనేది. నాకు తెలియక నా కెరీర్ బిగినింగ్లో ఏం యాడ్స్ చేశాను, అందుకు నేను క్షమాపణ చెప్తున్నాను. ఇప్పుడు నా దగ్గర యాడ్స్ వస్తే సరైన విధంగా లేదు, ఆ యాడ్స్లో పారదర్శకత లేదు అనే విషయం నాకు తెలిసి నేను వదులుకున్నాను. మరీ నాతో యాడ్ చేయాలనుకుంటే నేను ఒక 3 సభ్య కమిటీ, ఒక ముగ్గురిని, ఒక డాక్టర్ను, లాయర్ను, సంథింగ్, ఈ ముగ్గురిని పెట్టుకొని నేను అందులో నిజముందా లేకుంటే అది ఫేకా, నన్ను ఇట్లా బదనాం చేయడానికి వాడుకుంటున్నా అని తెలుసుకొనే నేను ఆ యాడ్ చేయడానికి ముందుకు పోతున్నానని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పటికైనా ఈ హీరోలు డబ్బులకు కక్కుర్తి పడకుండా అది నిజమా కాదా. ఇప్పుడు చేసేటప్పుడు అన్ని బాగానే ఉంటాయి, డబ్బులు చూసేటప్పటికి అన్ని బాగానే ఉంటాయి. వాళ్ళు అప్పట్లో వాళ్ళు బాగానే చేశారు. స్టార్టింగ్ లో ఏముంటది, కరెక్ట్ గానే ఉంటాయి అన్ని. రాను బిజినెస్ పెరిగే కొద్దీ వీడు కూడా అక్రమ దారిలో దొక్కుతారనమాట. అలా తొక్కి చేసిందే ఇది కూడా. ఇది ఏదేమైనా కూడా మహేష్ బాబు లాంటి ఒక పెద్ద హీరోకు ఇలా జరగడం అనేది ఇది చాలా పెద్ద మచ్చ. టైంలో ఇప్పుడు అన్ని పెద్ద ప్రాజెక్ట్స్ లైనప్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా బయటకు వస్తుంది న్యూస్. రేపు వీళ్ళు ఏ యాడ్ చేసినా కూడా జనం నమ్మరు. ఏమున్నాయి కదా కూల్ డ్రింక్ సంబంధించినట్టు అవి రియల్ ఎస్టేట్. మనకు డబ్బు కాదు ముఖ్యం, మనం ఒక యాడ్ చేస్తున్నామంటే జనం నమ్ముతాం. బెట్టింగ్ యాప్స్ కూడా అంతే కదా, సేమ్. బెట్టింగ్ యాప్స్లో ఇది ఒక స్టెప్ అంతే, దానికి దీనికి ఏం తేడా లేదు. చాలామంది బెట్టింగ్ యాప్ల మీద ఆరోపణలు వచ్చాయి, సినిమా నటీనటులు ఉన్నారు అని వచ్చినాయి కదా. ఏదేమైనా ఇది ఆలోచింపజేసే విషయం. ఇప్పటికైనా కూడా ఫర్దర్ ఏదన్నా యాడ్ చేసేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళు. పెట్టుకుంటే మంచిది అని నేను చెప్పదలుచుకున్నాను.